జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ట మండలం గర్మిలపల్లి గ్రామాల మధ్య మానేరు వాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు 9 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యత లోపం మరోసారి వెల్లడైంది. సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మలపల్లి వైపు వంతెన 17-18 నంబర్ పిల్లర్పై 5 గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్ఎండ్బి ఇన్ఛార్జ్ అధికారి ఈ నరసింహచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలను తెలుసుకుంటామని చెప్పారు. 2016 ఆగస్టులో సుమారు 49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామాగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. 2 ఏళ్లుగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1-2 నంబర్ పిల్లర్లలో 3 గిడ్డర్లు కింద పడ్డాయి. భూపాలపల్లి మీదుగా పెద్దపల్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా బ్రిడ్జి గనుక పూర్తయితే కేవలం 30 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వాకుగుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా వర్షాకాలం ఆ రోడ్డు కొట్టుకుపోతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రారంభం చేసిన 2 జిల్లాలు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కలుపుతూ అంతర్ జిల్లా బ్రిడ్జి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని గొప్పలు చెప్పుకున్న అప్పటి పుట్ట మధు, అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నత్తనడక నడుస్తూ ఈ కాంట్రాక్టర్ దగ్గర అవినీతి ఉంది, కాంట్రాక్టర్ను భయపెట్టి భయభ్రాంతులు చేసి మీకు ఏమైతే మీరు ఎలాగైనా పనిచేసి మేము కళ్ళు మూసుకొని చూస్తామని చెప్పి వారి యొక్క స్వలాభం కోసం పర్యవేక్షణ లేకుండా నాణ్యత లోపించేటట్టు చేయడం జరిగింది. దానివల్ల గత 72 రోజుల కింద గడ్డర్లు కూడడం జరిగింది. మళ్ళీ నిన్న రాత్రి చిన్న గాలి వానకే గడ్డర్లు కూడడం జరిగింది. ఒకవేళ ఈ బ్రిడ్జి పూర్తయితే ఎంతమంది ప్రాణ నష్టం జరుగును అని ఇక్కడ ప్రజలు భయపడుతున్నారు. వారి యొక్క అనుమానాలు నివృత్తి చేయడానికి మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు పర్యవేక్షణ ఇంజనీర్లను పంపి నాణ్యత చెక్ చేపించి ఇప్పుడు మా నాయకులు చెప్పినట్టు అతి త్వరలో ఈ బ్రిడ్జి యొక్క ఎస్టిమేట్స్ అవి తయారవుతున్నాయి. ఆర్థిక శాఖ దగ్గర ఈ ఫైల్ ఉంది కాబట్టి అతి త్వరలో కొత్త కాంట్రాక్టర్ నిర్ణయించి ఈ బ్రిడ్జి పూర్తి చేసి ఈ ప్రజలకు సౌకర్యం చేస్తారని మేము తప్పకుండా చెప్తున్నాం. ఈ బ్రిడ్జి 2016లో ఎస్టిమేట్ చేసి నిర్మించడం జరిగింది. ఇప్పుడు అది ఆ రోజుల్లో 2 సంవత్సరాలు నిర్మిస్తున్న బ్రిడ్జి ఇప్పటిదాకా కదా నిర్మాణం లేదు. దానిలో నాణ్యత లోపం బాగా ఉంది. ఇప్పుడు మొన్న ఒక 2 నెలల 3 నెలల కింద 4 గడ్డలు కూలిపోయినాయి. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు 5 గడ్డలు కూలిపోయినాయి. రాత్రి 8 గంటల సమయంలో అది ఈదిరిగాలకే కూలిపోయినాయి. ఇప్పుడు నాణ్యత లోపం బాగుంది. ఈ గడ్డర్సే కాకుండా ఇప్పుడు కింద పుట్టిన పుల్లర్స్ కూడా నాణ్యత లోపం ఉంటుందని అందరు భావిస్తున్నారు. దీన్ని తొలగించడమా లేకపోతే ఏం చేయడం అనేది సమస్య ఉంది. ఇది నిర్మాణం అయితే అక్కడ ఈ ఉడేడు గ్రామస్తులకు అక్కడ దాదాపు ఒక 40-50% వ్యవసాయం ఉంది. ఈ నిర్మాణం అయితే వ్యవసాయదారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఒడేడు గర్మిలపల్లికి అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డు మరి డిస్టిక్ లెవెల్లో కూడా చాలా బాగా ఉంటుంది. ఈ నిర్మాణం అయితే దాని నిర్మాణం కొరకే చాలా మంది ఎదురు చూస్తారు. రాష్ట్ర ప్రభుత్వం